ఫస్ట్ టైం మేకింగ్ చేస్తున్నాను నేను ఫ్రెండ్స్. ఏం లేదు, ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను కాబట్టి ఈరోజు చికెన్‌తో స్టార్ట్ చేస్తున్నాను. కొత్తిమీర చికెన్ ఈరోజు నా రెసిపీ. ట్రై చేస్తున్నాను. ఫస్ట్ వీడియో. చూడండి ఫ్రెండ్స్, మనకు కావాల్సిన పదార్థాలు. చికెన్ ఒక అరకిలో తీసుకున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీర, మిరపకాయలు అండ్ పుదీనా. అండ్ ఇక్కడ ఉల్లిపాయలు నేను తరిగి పెట్టుకున్నాను. మిరపకాయలు కూడా తరిగి పెట్టుకున్నాను. టమాటో మిక్సీ చేసుకున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత ఇక్కడ నేను చూపించాను ఫ్రెండ్స్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అండ్ పుదీనా 3 కలిపి పేస్ట్ రెడీ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పెరుగు అండ్ మసాలా దినుసులు కావాల్సినవి: చికెన్ పౌడర్ అండ్ ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ బ్లాక్ పెప్పర్, పసుపు, గరం మసాలా. మనకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మేకింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక కడాయి తీసుకొని దాంట్లో మనం చికెన్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, అరకేజీ చికెన్ ముందుగా వేసుకోవాలి. చికెన్ ముందుగా మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయ పేస్ట్ని మనం వేసేస్తాం చికెన్లో. దాని తర్వాత మనం కొద్దిగా పెరుగుని యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కొద్దిగా అంటే మనం వేసేవన్నీ వేడి పదార్థాలు, పెరుగు వేస్తే కొద్దిగా బాగుంటుంది అనేసి. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత మసాలా దినుసులు, పెప్పర్ పౌడర్ని నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. అండ్ జీరా పౌడర్ని కొద్దిగా యాడ్ చేసుకున్నాను. అండ్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకున్నాను. అండ్ గరం మసాలా పౌడర్ని కొద్దిగా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ చికెన్ మసాలాని కొంచెం యాడ్ చేసుకున్నాను. కొంచెం పసుపుని యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సాల్ట్ తగినంత చూసి వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం కారం, వీటన్నిటిని కొంచెం మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఇలా ఈ మిశ్రమాన్ని ఒక అరగంట నాననివ్వాలి. అరగంట నానిన తర్వాత ఈ నానేలోగా మనం స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మనం కడాయిని పెట్టుకోవాలి. ఫ్రెండ్స్. అది కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కడాయిలో కొంచెం నూనె పోసుకున్నాం ఫ్రెండ్స్. మరీ ఎక్కువ వద్దు, కొంచెం వేస్తే సరిపోద్ది ఫ్రెండ్స్. మరీ ఎక్కువైతే చికెన్లో ఉండే నూనె కూడా వచ్చి మళ్ళీ ఎక్కువ ఆయిల్ అయిపోద్ది. కొంచెం ఆయిల్ వాడితే సరిపోద్ది. కొంచెం నిమ్మకాయ వేసుకోవడం వల్ల కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. అంటే సగం నిమ్మకాయ వేసుకుని సరిపోతుంది ఫ్రెండ్స్. జస్ట్ ఫ్లేవర్ కోసం, ఫ్లేవర్ బాగుంటుంది తినడానికి. ఇప్పుడు నూనె మరిగింది ఫ్రెండ్స్. అందులో మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనం కొంచెం ఇందాకలా కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాం. కొంచెం కలుపుతూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ కొద్దిగా మనం ఇలా కలవకపోతే కిందన అంటికి మాడిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల కొంచెం కలుపుతూ ఉంటే కొంచెం కన్సిస్టెన్సీ బాగా వస్తుంది.
ఓకే ఫ్రెండ్స్, ఆనియన్స్ బాగా వేగాయి. కొంచెం ఆనియన్స్ని నేను తీసి పక్కన పెట్టుకున్నాను. జస్ట్ చికెన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని మీద కొంచెం గార్నిష్ కోసం కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇది మనం అనుకునే విధంగా బాగా బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఈ చికెన్ దీంట్లో వేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, నేను దీన్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. దాంట్లో ఉండే ఫ్లేవర్స్ చికెన్కి బాగా పడతాయి. సో నేను ఒక 10 నిమిషాలు దాన్ని మ్యాగ్నేట్ చేస్తున్నాను, ఫ్రై అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి అయిపోయి ఉంటుంది ఆల్మోస్ట్. ఇప్పుడు చెక్ చేద్దాం. సూపర్, మనం వండుకునే విధంగా రెడీ అయ్యింది చికెన్. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం బటర్ని యాడ్ చేసుకుందాం.
ఇంట్లో మనం కొంచెం బటర్ని యాడ్ చేసుకున్నాం. బటర్ ముందుగానే వేసుకోవచ్చు, కానీ బటర్ లాస్ట్లో వేస్తే ఫ్రెండ్స్ ఆ బటర్ ఫ్లేవర్ అనేది చికెన్కి కరెక్ట్గా పడుతుంది. సో టోటలీ మనం అనుకున్న చికెన్ రెసిపీని తయారు చేశాను. వచ్చింది చూడండి, ప్లేటింగ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్రీమీ ఎంత జ్యూసీగా పడిందో స్ట్రక్చర్.